ధ్యానించుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుదామా? ఆదికాండము 3వ అధ్యాయము 16వ వచనము చదువుదాం. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అని చెప్పెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మానవులందరి జీవితాల్లో బాధలు ఉన్నాయమ్మా? బాధలు ఉన్నాయా? ఉన్నది చేతెత్తిన బాధలు ఉన్న వాళ్ళు అందరికీ ఇప్పుడు ఉన్నాయా? ఉన్నాయా? ఎంతమందికి ఉన్నాయి? ఉన్నోళ్ళు చేతెత్తండి ఒకసారి. ఉన్నోళ్ళు నాకు బాధ ఉంది అనుకుంటుంటా. మీరు ఏ బాధ లేదా మీకు? ఉందా? ఉంటే ఏ బాధ నాన్న ఉంటే చేతెత్తాను తల్లి. కులం లెక్క నన్ను లేకపోతే అందరి లెక్క. బాధలు ఉన్నాయి. ఈ బాధలు కష్టాలు ఉన్నాయి, కష్టాలు కూడా ఉన్నాయి. బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. తర్వాత వేదనలు ఉంటాయి. బాధలు ఒక తీరు, కష్టాలు ఇంకొక తీరు, వేదనలు ఇంకొక తీరు. తర్వాత ఇంకొక మాట మనం చూడొచ్చు, కన్నీళ్ళు కూడా ఉంటాయి. ఈ బాధలు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, వేదనలు కలిగినప్పుడు ఏమొస్తాయండి? కన్నీళ్ళు కూడా ఉంటాయి. తర్వాత హింసలు కూడా ఉంటాయి. ఇవన్నీ రావడానికి కారణము ఎవరు అనేది మనం తెలుసుకున్నాం ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. ఉన్న కొద్దిమందిని సహకరించారు. ఉన్న నలుగురితో కలిసి కూర్చున్నప్పుడు ఈ నలుగురిలో ఎవరు? 2, 3 నా నామమున ఏకీభవించి ఎక్కడైతే ఉండి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానడా ఉండనే ఉండను. మేము ఉన్నాం కాబట్టి మేము అననే అనమంటున్నాం మీరు. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? మనము ఒక్కరు కాకుండా, 2 కాకుండా 3 ఉన్నారనుకో, 3తో పాటు ఎవరుంటారు? 4వ వాడుగా నీవు నేను సేవిస్తున్నటువంటి ప్రభు మనతో ఉంటాడు. అయితే ఇక్కడ మనము చూస్తున్నాము ఈరోజు అంశం ఏమిటంటే మన బాధలకు గల కారణాలు అనండి. మన బాధలకు గల మనందరి అమ్మ మన బాధలకు గల కారణాలు ఏమిటి? ఈ బాధలు అనేటివి ఉంటాయి. నాకున్నన్ని బాధలుంటే మనం ఏమంటామంటే, నువ్వు ఉండకనే పోతుంటివి, నేనైపటికే ఏం చేస్తున్నా? ఓపుతున్నా. నాకున్నటువంటి కష్టాలు, నాకున్నన్ని కష్టాలు నీకు లేవు. ఒకవేళ నాకున్నన్ని కష్టాలుంటే నువ్వెప్పుడూ వెళ్ళిపోతుంటివి ఊరు విడిచిపెట్టి. నన్ను హింసించినంత హింసిస్తే నువ్వు ఎప్పటిదాకా ఆ ఇంట్లో ఉండేదాన్ని కావేమో అని మనం అనేక రీతులుగా ఉంటాం. నాకున్నంత దుఃఖం ఉందా నీకు? నాకున్నన్ని అప్పులున్నాయా నీకు అని మనము ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ మాటలు మనం వింటా ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. టకాటక చెప్పాలి. అయితే ఇక్కడ ఈ బాధలు రావడానికి కారణం ఎవరు? ఈ కష్టాలు రావడానికి కారణం ఎవరు? ఈ హింసలు రావడానికి కారణం ఎవరు అంటే ఎవరు? మనము చూద్దాం. ఈ వాక్య భాగంలో మనము చూస్తే దేవాది దేవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏదో ఆదాము అవ్వల్ని సృష్టించాడు. ఆదాము అవ్వల్ని సృష్టించి ఆదాము అవ్వల్ని ఎక్కడ విడిచిపెట్టాడు? ఒక తోటలో విడిచిపెట్టి అక్కడ వారికి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఇదిగో మీకు కావలసినటువంటి, మీ కడుపుకు కావలసినవి అన్ని ఇక్కడ ఉన్నాయి. మీరు జీవించడానికి ఇదిగో ప్రతి చెట్టుకు కాసే కాయను, పండును మీరు తినొచ్చు. కానీ ఈ వనములో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు కాసే ఫలాన్ని కానీ మీరు తినొద్దు అని చెప్పాడు. అయితే ఇక్కడ మనము చూస్తున్నాం ఆ వాక్య భాగంలో 16వ వచనంలో చూస్తే ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో నీవు పిల్లల్ని కంటావు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. ఏం చేస్తున్నా? అతడు నిన్ను ఏలును అంటున్నా. భర్తలు భార్యలను ఏలుతున్నారా? భార్యలు భర్తలను ఏలుతున్నారా? వాళ్ళింట్లో అలాగే తెలుస్తాయి. హల్లెలూయా. కొన్నిసార్లు మాకు కూడా తెలుస్తాం. ఇక్కడ మనం గమనిస్తున్నాం ఎవరెవరైనా
ఏలాలంట? భర్తలు భార్యల్ని ఏలాలి. ఎందుకు ఏలుతున్నాడు? కారణం ఏంటి అంటే, ఆదాముతో దేవుడు అన్నాడు, ఆదామా ఇదిగో ఈ చెట్టుకున్నటువంటి ఫలవృక్షము నువ్వు తింటే ఏం చేయబడతావు? చనిపోతావు. ఆ తిన్నప్పుడు తిన్న రోజున నువ్వు చనిపోతావని చెప్పాడు. ఆ అవ్వతో కూడా ఆ మాట చెప్పాడు. చెప్తే అవ్వ తిన్నది. అవ్వ దగ్గరికి ఎవరు వచ్చారంటే అపవాది వచ్చి శోధించి శోధించి చివరికి ఆ పండు తినడం వలన ఏమొచ్చిందో తెలుసా? ఈ వేదనకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నాము, ఏమంటున్నాడంటే, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను. ఇదిగో ఈరోజు మానవులుగా మనందరం ప్రయాసపడుతున్నాం, ఎంతో కష్టపడుతున్నాం. ఈ ప్రయాసము ఎక్కడ నుండి వచ్చిందంటే, ఎవరు చేసిన తప్పిదం వలన వచ్చింది అంటే, ఆదాము అవ్వలు చేసినటువంటి తప్పిదము వలన ఈరోజు నీవు నేను ప్రయాసపడవలసిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ అంటున్నాడు, నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను. ఎవరైనా మిక్కిలి హెచ్చిస్తాను. ఈరోజు ప్రసవించినటువంటి ఆ సమయంలో ప్రసవ వేదన కలుగుతున్నప్పుడు ఒక బిడ్డకు జన్మనివ్వడానికి, లేదంటే ఒక బాబుకు, ఒక అమ్మాయికో, లేదంటే ఎవరికైనా జన్మనివ్వించేటటువంటి తల్లి ఎంత వేదన పడుతుంది అంటే, తన ప్రాణము పోవనంతగా శ్రమ పడుతూ ఉంటది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు తెచ్చుకోలేదా? మర్చిపోయారా? చేనులల్లా అటే పెట్టొచ్చురా, మళ్ళా పోతాం కదా. అయితే కూడా మనం గమనిస్తున్నాం, అక్కడ మనము ఈ పురుషులకు తెలుసా బాధ, భర్తలకు తెలుసా వేదన? భర్తలకు తెలియదు. బాధపడి పిల్లల్ని కంటే ఈరోజు పిల్లలు తల్లిదండ్రుల్ని ఏం చేస్తున్నారు? రకరకాల మాటలు అంటున్నారు, లేనిపోని బాధలు పెడతా ఉన్నారు. ఈరోజు తల్లిదండ్రులుగా కదండి, ఈరోజు ఆ పిల్లల్ని కనడానికి బాధనే, ఆ పిల్లలు కడుపులో ఉన్నప్పుడు బాధనే, ఆ పిల్లలు బయటకు వచ్చిన తర్వాత కూడా బాధనే. అవునా కదా? కడుపులో ఉన్నప్పుడు బాధనే, లేకపోతే కూడా బాధనే, ఉంటే కూడా బాధనే. ఈ కడుపులో గర్భవతిగా ఉండి ఆ పిల్లల్ని మోస్తూ ఉన్నప్పుడు ఎక్కడ కూర్చోవద్దు, కింద కూర్చోవద్దు, ఎక్కడ పడితే అక్కడ ఒకబడి పని చేయొద్దు, శ్రమ పడద్దు, బాగా బరువు పనులు చేయొద్దు. అలాంటి బాధలు ఉంటాయి. తర్వాత లేకపోతే పిల్లలు లేరని నిందలు వస్తాయి. ఈ నిందలు పోవాలంటే ఫలం కావాలి. ఈ ఫలం పొందుకుంటే మరలా హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్లు తిడతారు, అక్కడ నర్సులు తిడతారు. ఈ బాధలు తర్వాత ప్రసవించిన తర్వాత ఒకవేళ ఆడపిల్ల పుడితే అత్తమామ తిడతారు, భర్తలు తిడతారు. చివరికి పెద్దగా అయిపోతే సమాజంలో అందరు తిట్టే పరిస్థితులు. చివరికి కోడలు తీసుకొస్తే ఈ కోడలు తిడుతుంది, నువ్వు కన్న కొడుకు తిడతాడు, నువ్వు కన్నటువంటి కుమార్తె కూడా నేను తిడుతా ఉంటుంది. ఈ ప్రయాస, ఈ గర్భవేదన కాదా? హల్లెలూయా. ఇది కూడా ఒక ప్రయాసమే, ఇది కూడా ఒక వేదన. ఈ వేదన రావడానికి కారణము ఏంటి అంటే, దేవుడు కాదండి. ఎవరు చేసుకున్నటువంటి పాపము వలన, ఎవరు చేసుకున్నటువంటి పని వలన వారు శిక్ష పొందవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే ఆదాము అవ్వలతో దేవుడు చెప్తుంది అంటే, ఆమె వేదనను మనం గుర్తు చేసుకుంటే అంత వేదన పడి కుమారుని కంటే ఈ కుమారుని వల్ల కూడా ప్రయోజనం లేదండి. చూడండి, ఆ అంతటి వేదనకు గల కారణము, వేదన పడడానికి కారణము ఎవరు అంటే, ఎవరు చేసుకున్న తప్పిదము వలన వారే ఆ కష్టమును అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. చూడండి, కీర్తనల గ్రంథము 25వ కీర్తన 18వ వచనం చదువుతారా? కీర్తన 25:18 వచనం చదవండి. 25వ కీర్తన 18వ వచనం చదువుతారా? 25వ కీర్తన 18వ వచనం. నా బాధను, నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమించుము అంటున్నాడు. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నా బాధను, నా వేదనను కనుగొనుము ప్రభువా, ఇగో నా పాపములన్నిటినీ క్షమించు. ఈరోజు బాధలతో మనం ఉన్నాం, కష్టాలలో మనం ఉన్నాం, కన్నీళ్ళ చేత మనం మునిగిపోతా ఉన్నాం. సమాధానం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఆనందము లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి, వేదనకరమైన పరిస్థితులు ఉన్నాయి, కుటుంబంలో కలహాలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, జగడములు ఉన్నాయి, సమాధానం లేని పరిస్థితి ఉంది ప్రియులరా. అయితే వీటన్ని బాధలను చూసి మనం అంటాం,
దేవుడికి అన్నా ఏం కావాలి? చూడాలి. చూస్తలేడేమో, ఆ దేవుని కనబడతలేదేమో, నా కష్టాలు కనబడతలేదేమో, నా కన్నీళ్ళు కనబడతలేదేమో, ఎంతకాలం నన్ను దేవుడు ఇట్లా ఈ పాపిస్తుల చేతులలో నన్ను ఉంచిండో, నన్ను తీసుకోపోక అంటారా అంటారామా? అంటే దేవుడికి సోదరు చెప్పదు గట్టిగా హల్లెలూయా. అయ్యో, ఎంతమందితో నేను పడేదన్నదో, ఎంతమందితో నేను దెబ్బలు తినేదన్నదో, ఎంతమందికి నేను సంపాదించి పెట్టేదన్నదో అని అనుకుంటాం. కానీ ఇక్కడ వాక్యం కూడా అదే అంటున్నాడు. కీర్తనకాడు అంటున్నాడు, అయ్యా ఇదిగో నా వేదనను చూడు, ఇదిగో నా బాధలను కనుగొనము ప్రభువా, ఇదిగో నా పాపములన్నిటిని కూడా నీవు క్షమించు. ఎందుకంటే నేను చేసిన పాపముల వలన నేను బాధలు అనుభవిస్తూ ఉన్నాను, నేను చేసిన దోషముల వలన నేను శ్రమలు అనుభవిస్తూ ఉన్నాను. అందుకే నా పాపములు క్షమించు ప్రభువా. ఇదిగో ఆకాశంలో నుండి ఒకసారి నా పాపాలను, లేదా నా పరిస్థితిని నువ్వు చూస్తూ ఉన్నావు ప్రభువా. ఇదిగో నా బాధలను ఒక్కసారి చూడు ప్రభువా. ఈ బాధలో మనం మునిగిపోతున్నాం. ప్రభు వైపు కళ్ళెత్తి, ప్రభువా ఈ బాధ నా నుండి దూరం చెయ్యు, ఇదిగో ఈ కష్టం నా నుండి దూరం చేయని మనం ప్రార్థన చేస్తాం. ఈ సమస్యలు అది కూడా ఒక బాధనే. రాజరిక పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు తన కుమారులే తన దగ్గరికి వచ్చి యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, తను చంపే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి బాధలు కలుగుతూ ఉన్నప్పుడు, ప్రభువా నాకు ఇన్ని బాధలు కలుగుతున్నాయి ప్రభువా, ఒక్కసారి నా వైపు చూడు, ఒకసారి నా వైపు చూడు అని ఒక అనుగుణము అంటున్నాడు. ఈ మాట మనం చూస్తున్నాం. అందుకే నా పాపములన్నింటిని కూడా క్షమించు అంటున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను నన్ను క్షమించాలి. ఈరోజు నీ యొక్క పాపములు, నా యొక్క పాపములు క్షమించబడాలి అంటే ఈరోజు నీవు నేను చేస్తున్న ఆ బాధలను మనం అనుభవిస్తున్నాం. కారణం ఏంటంటే మనము చేసుకున్నటువంటి బాధల వలన, మనము చేసుకున్నటువంటి పాపాల వలన చివరికి మనము కొన్నిసార్లు బాధలు అనుభవించవలసిన పరిస్థితి ఉంటుండొచ్చు. ఒక 3 విషయాలు మనము చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 67వ వచనం చదువుతారా? మొట్టమొదటి మాట మనం చదువుదాం. కీర్తన 119, కీర్తనల గ్రంథము 119వ కీర్తన 67వ వచనం చదవండి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చూడండి, ఇక్కడ అంటున్నాడు కీర్తనకారుడు ఇంకొక మాట అంటున్నాడు ఏంటంటే, శ్రమలు కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఈరోజు మనుషులందరూ త్రోవ విడిచిపెడతా ఉన్నారు. ఎప్పుడు త్రోవ విడుస్తున్నారట? శ్రమలు కలగక మునుపు, బాధలు కలగక మునుపు నేనేం ఎవరిని విడిచిపెట్టాను? నిన్ను విడిచిపెట్టాను. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో శ్రమలు కలగక మునుపు నేను త్రోవ తప్పిపోయాను. అంటే మంచిగా ఉన్నప్పుడే, ఆస్తులు ఉన్నప్పుడే, ఆనందం ఉన్నప్పుడే, అందం ఉన్నప్పుడే, అన్ని ఉన్నప్పుడే ఈరోజు ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే ప్రభువును విడిచిపెడతా ఉన్నారు, ప్రభువును మర్చిపోతా ఉన్నారు, ప్రభు సన్నిధికి దూరం అయిపోతున్నారు, ప్రభు ఆలయానికి దూరం అయిపోతున్నారు, దేవుని మందిరానికి దూరం అయిపోయి లోకానికి దగ్గరగా జీవిస్తా ఉన్నారు. ఏదో ఒక బాధ కలిగినప్పుడు, ఏదైనా కష్టము కలిగినప్పుడు, ఏదైనా నష్టము కలిగినప్పుడు, కాళ్ళు చేతులు కట్టేసినప్పుడు ఎవరు కావాలండి? మనుషులకు ఎవరు కావాలండి? మా కోసం ప్రార్థన చేయరా? ఎప్పుడు ప్రార్థన చేయాలంట? ఇదిగో మంచిగా ఉన్నప్పుడు, చేళ్ళు బాగున్నప్పుడు, పంటలు బాగా వండినప్పుడు, చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు, ఇంటి నిండా నువ్వు అనుకున్న దాన్ని జరిగినప్పుడు దేవుడు గుర్తుకు రాడు, దేవుని సన్నిధి గుర్తుకు రాదు, దేవుని ఆలయం గుర్తుకు రాదు, ప్రార్థన గుర్తుకు రాదు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావంటే కీర్తనకాడంటకు అమ్మ నాయనములు గుర్తుకు రాదు. నీ భర్త గట్టిగా చెంప మీద కొట్టినప్పుడు ఎవరు గుర్తుకొస్తుంది? సిగ్నల్ పడుతుందానికి. మా అయ్య అయితే కొట్టలేడు, ఒక్కనాడు కూడా నా అయ్యగాడు నన్నే కొట్టలేడు అంటే వాళ్ళు గుర్తుకొచ్చి కొట్టినప్పుడు, కొట్టక ముందు అన్నీ అయిపోతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు, దానిని కూడా కీర్తనకారుడు అంటున్నాడు, ఇదిగో బాగున్నప్పుడు శ్రమలు కలగక మునుపు, ఇదిగో మంచిగా ఉన్నప్పుడే త్రోవ విడిచిపెడుతున్నా. ఇప్పుడు చిన్నకుమారుడు ఎప్పుడు విడిచిపెట్టాడు తల్లింటిని? అన్ని ఉన్నప్పుడే, డాడీ నీకు సంబంధం లేదు, ఇదిగో నేను బయటకు వెళ్ళిపోతాను, అక్కడ నీ వాస్తవం ఏర్పరచుకుంటాను, నాకు నా అన్నతో నీతో ఉండడం నాకు ఇష్టం లేదు, నాకు వచ్చే భాగం నాకు ఇచ్చేసేయి అన్నాడు. తీసుకున్నాడు, దూర దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం ఇల్లు గుర్తుకొచ్చింది తెలుసా? ఇల్లు పందుల పొట్టు తినేటప్పుడు సమజా బుద్ధి హాయ్ ఏమని, అరే ఐసా కైసా కరే రే,
हमारे बाप के पास क्या है बहुत जने काम कर रहे అంటే ఇంతమంది పని చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మంచి భోజనం ఉంది. ఇగో నేను తండ్రికి దేవునికి కూడా వ్యతిరేకంగా పాపము చేశాను, కాబట్టి నేను మరలా వెళ్ళి ఏమడుగుతా, నన్ను క్షమించుమని కొడుకుగా చేసుకోవడం అవసరం లేదు కానీ పన్నోడుగా పెట్టుకుంటే చాలన్నాడు. ఇంత బుద్ధి ఎప్పుడు వచ్చిందంటే అన్ని పోయిన తర్వాత. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించి మనకు కావాల్సినవి అన్ని ఇచ్చినప్పుడు ఎవరు గుర్తుకు రారు? ఎవరు గుర్తుకు రారు? దేవుడు గుర్తుకు రాడు. ఒకవేళ ఏదైనా కష్టం కలిగి ఏదైనా నష్టం కలిగితే సున్నము కొట్టిన సమాధులలా ఉన్నారు. పైకేమో బాగా కనబడతా ఉన్నారు, పరిశుద్ధులుగా కనబడుతున్నారు, మంచిగా కనబడుతూ ఉన్నారు, కానీ లోపల ఎంత విషయం ఉంది తెలుసా? మీరు ఆ సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు కదండి. ఈరోజు మీరు ఏం చేస్తున్నారంట? సున్నము కొట్టిన సమాధుల్లాగా. మీరు పైకేమో బాగా కనబడుతూ ఉన్నారు, పరిశుద్ధంగా కనబడుతున్నారు, మీ నోరు తెరిస్తే కంపు, నోరు తెరిస్తే బూతు మాటలు, నోరు తెరిస్తే అబద్ధపు మాటలు, నోరు తెరిస్తే అన్యాయం చేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. లోపలనేమో ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధుడా యేసయ్యా నువ్వు నాతోడున్నావయ్యా, నేను నీతోడున్నానయ్యా, నువ్వు రావయ్యా యేసయ్యా అన్ని పాటలు పాడుతున్నావు, మంచిదే. ఇంటికి పోయినాక బైబిల్ పక్కకు పెడితే యేసయ్య పెద్ద యేసయ్య వస్తాడు. ఇప్పుడు అంటే నీలో జీవితంలో ఏమి లేదు తెలుసా? మార్పు లేదు. ప్రైజ్లో అంటే నువ్వు నేను లోపల బయట పైన కింద ఎప్పుడు సంతోషంగా ఉండాలంటే ఒకటే తీరు ఉండాలి. వేషాలు వేసుకోవడం కాదు. ఒక వ్యక్తి ఎవరన్నా మనకు బాగా మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారనుకో, లేదంటే మనల్ని మనం గొప్ప చెప్పించుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని సేవలు చేసి వాళ్ళ దగ్గర మెప్పు పొందుకోవచ్చు మనం. లేదంటే మనం సమాజంలో కొంతమంది కనబడతా ఉన్నప్పుడు అందరికంటే ముందుండి అన్ని మనం చేస్తూ ఉండొచ్చు. కానీ కొన్నిసార్లు అంటున్నాడు, నటించడం మంచిది కాదు. మనం ఇంటి దగ్గర ఒకటే తీరు ఉండాలి, సంఘంలో ఒకటే తీరు ఉండాలి, సమాజంలో చేనికి పోయినా కూడా ఒకటే తీరు ఉండాలి. ఉండాలా వద్దా? చెప్పాలి. ఎట్లుండాలమ్మా? చేను కడొక తీరు, ఇంటి కడొక తీరు ఉండాలన్నా. మనం అందరం చర్చిలో ఈరోజు క్రైస్తవ్యం ఎట్లా ఉందంటే తెలుసా? సంఘంలో ఒక తీరు ఉంటారు, ఇంటికి పోతే ఇంకో తీరు ఉంటారు, ఆ చేనులు పోతే ఇంకో తీరు ఉంటారు, బస్సు ఎక్కితే ఇంకో తీరు ఉంటారు. ఒకసారి పిల్లి, ఒకసారి నక్క, ఒకసారి కుందేలు, ఒకసారి బాతు, ఒకసారి కోతి కూడా అవుతారా కాదా? ఎందుకంటే ప్రజలు అట్లా అయిపోయినారు. ఎందుకు అంటే మనుషుల జీవితంలో ఏముండట్లేదు అంటే మార్పు లేదు. మార్పు ఉండాలి.